నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అమరవీరుల స్తూపం వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా హామీలు నెరవేర్చలేదని టీఆర్ఎస్ పై విమర్శ గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ చోరీ ₹1,00,000 నగదు బంగారం అపహరణ తిరుపతి సమీపంలో జనసేన కార్యకర్త దారుణ హత్య గాలింపు చర్యలు చేపట్టిన స్థానిక పోలీసులు ఇక డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో నిరుద్యోగ భృతి ఇస్తానని 3 ఏళ్లయిందని శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జాడలేదని తెలిపారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేపట్టి నివాళులర్పించారు. కేసీఆర్ కు నిరుద్యోగ ఆత్మహత్యలు కనిపించడం లేదా అని వారు ధ్వజమెత్తారు. పాలన ఇదామి పాలన దొంగల పాలన దోపిడి పాలన వి వాంట్ జస్టిస్ వి వాంట్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కేసీఆర్ కేటీఆర్ జిందాబాద్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ 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 యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ నిరుద్యోగ సావులు ప్రభుత్వాల హత్య దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం యూత్ కాంగ్రెస్ జిందాబాద్ जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद 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 यूथ कांग्रेस जिंदाबाद 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 यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद यूथ कांग्रेस जिंदाबाद जॉब नोटिफिकेशन లకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ లకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ లకు వెంటనే నిరుద్యోగ సావులు ప్రభుత్వాల హత్యలే నిరుద్యోగ సావులు ప్రభుత్వాల హత్యలే నిరుద్యోగ సావులు ప్రభుత్వాల హత్యలే నిరుద్యోగ సావులు ప్రభుత్వాల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరుద్యోగుల 1,90,000 ఖాళీలు ఉన్న 7 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కేవలం నిరుద్యోగుల చనిపోతురు తెలంగాణ రాష్ట్రంలో అని తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి అంటే కేసీఆర్ కుటుంబంలో సుమారు నేను అనుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. సెకండ్ తెలంగాణ అమరవీరులతోనే వచ్చింది తెలంగాణ. అమరులు అయితే ఆయన పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలందరూ కూడా తెలంగాణ గురించి పోరాడి నిరంతరం పోరాడి ఆ రోజు పార్లమెంట్లో దద్దరిల్లేలాగా 3 సంవత్సరాలు తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరం మేము పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ వచ్చినాక సోనియా గాంధీ దగ్గరికి వెళ్లి కుటుంబ సమేతంగా వెళ్లి నేను మీ ఇంట్లో జాడు కొడతా మీ ఇంట్లో బాసనలు దొరుకుతా అన్నటువంటి కేసీఆర్ ఈ రోజు నిరంకుశ పాలన సాగిస్తున్నారు. రాక్షసితత్వ పాలన. ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులు హత్య జరుగుతున్నాయి. హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఏది ఏమైనా గానీ ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనను ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇక గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎయిర్పోర్ట్ రన్వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రన్వేపై దిగేందుకు వీలు లేక ఎయిర్ ఇండియా బెంగళూరు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఢిల్లీ నుండి గన్నవరం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానము సుమారు గంట సేపు 5 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైంది.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శ్రీ సరళ మైసమ్మ దేవాలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ₹1,00,000 నగదు 2 తులాల బంగారంను దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుక్కలు తిరుగుతూనే ఉన్నాయి. కుక్కలు కూడా సప్పుడు చెప్పినవుతున్నాయి. సప్పుడు ఆడియో మరి అంటారు ఆడాన్ని తిరుగుతున్నాయి, కుక్కలు అన్ని తిరుగుతున్నాయి. ఇక వస్తుంది వేయడానికి చిన్న గుడ్డలు పట్టుకుని వచ్చింది. అప్పుడు కప్పుకోలేదు. తేడా ఉందని మళ్ళీ పోయినట్టు పోయి ఎప్పుడు చిత్రం కట్టుకుని వచ్చింది. మాది బయటికి రాదాకేమన్నా ఇక్కడ తిరిగేటప్పుడు ఇట్లా మనం ఇంకా క్లారిటీగా ఉండేది. అది మొన్న కింద పోయిందని చెప్పి కాలు రాని ఇక్కడ పెట్టేసాము. దాన్ని తీసుకుని కూడా వస్తుంది. కుక్కలు తిరుగుతూనే ఉన్నాయి. కుక్కలు కూడా సప్పుడు చెప్పినవుతున్నాయి. సప్పుడు ఇక తిరుపతి సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతన్ని పాశావికంగా కత్తులతో నరికి హతమార్చారు. మృతుణ్ణి గాంధీపురానికి చెందిన సుహాన్ బాషాగా గుర్తించాడు. అతను జనసేన కార్యకర్త అని తెలుస్తోంది. బాషా మృతి గురించి సమాచారం అందుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక నేతల ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు సుహాన్ బాషాను హత్య చేసి పరారైన దుండగుల కోసము గాలింపు చర్యలు చేపట్టారు.
అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు యత్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నాయకులు శివసేనారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగ సావులు ప్రభుత్వాల హత్యలు ఏ నిరుద్యోగులైతే ఆ రోజు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించినారో వారి దగ్గరకు వచ్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఎందుకంటే వాళ్ళ ఆత్మకు శాంతి లేదు. ఈరోజు ఉద్యోగాల కోసం చనిపోయిన వాళ్ళు 1200 మంది. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుంది, నేను చచ్చిపోతే నా చెల్లెలకో నా తమ్ముడికో ఉద్యోగం వస్తుందని చనిపోయిన వీళ్ళందరూ ఆ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించి ఇక్కడ కూర్చోవడం జరిగింది. కేసీఆర్కి ఇక్కడి నుంచి అడుగుతున్నాం, కేసీఆర్ నీకొక్కటే ఒక విషయం, ఏదైతే నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అవి నీకు కనపడతలేవా అని అడుగుతున్నాం. ఈరోజు నిరుద్యోగ వృత్తి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 2018లో అధికారంలోకి వస్తే 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తే దాన్ని కూడా కాపీ కొట్టి కాపీ మాస్టర్ కేసీఆర్ 3,016 రూపాయలు మేమే ఇస్తాం, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకుంటున్నాడు. 3 సంవత్సరాలైంది నిరుద్యోగ వృత్తి వేయక. దాని అర్థం ఈ రోజు వరకు నిరుద్యోగ వృత్తికి ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చింటే 26,000 కోట్ల రూపాయలు అవుతుండే. దాదాపు నిరుద్యోగులు ఈరోజు 26 లక్షల నిరుద్యోగులు టీఎస్పీఎస్ ద్వారా అప్లికేషన్లు పెట్టుకోరు మాకు ఉద్యోగాలు లేవని. మరి వాళ్ళు అవన్నీ కనపడతలేవా అని అడుగుతున్నాం. రిపోర్ట్ ప్రకారం 1,90,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పార్టీ తన కుటుంబంలో ఎంతమంది కంటే అంతమందికి ఉద్యోగాలు ఇస్తూ తప్ప గత 7 సంవత్సరాల నుంచి నిరుద్యోగులని తీవ్ర మోసాలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఉద్యోగాలు ప్రకటించాలి, జాబ్ నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రత అవుతుంది. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఈ రోజు మీడియా ముఖంగా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ సాక్షిగా హెచ్చరిస్తున్నాము. వెంటనే తగు చర్యలు తీసుకొని జాబ్ నోటిఫికేషన్ ప్రకటించాలి, లేకపోతే రాను రోజుల్లో తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీలో సమావేశం జరిగింది. ఆ సమయంలో సస్పెండ్ అయిన సర్పంచ్ కోర్టు నుండి ఆర్డర్ పత్రంతో వచ్చి ఛాంబర్లో కూర్చోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి సమావేశం నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దూదిమెట్ల స్రవంతి డిమాండ్ చేసింది. నేను మొత్తం మీరే చేసుకోవాలి, గ్రామ పంచాయతీ మొత్తం మీ యువ గారు మొత్తం సర్పంచ్ మొత్తం చేసుకోవాలి, గ్రామ పంచాయతీ మొత్తం రాజిస్తాం. ఇవాటి సార్ ఇదో చేస్తారా చార్జీ ఏమన్నా చార్జీ అదే వస్తుంది. నేను సీట్లో కూకుంటా, లైవ్ రోజు కూకుంటాను. కలెక్టర్ అయితే ఒక పొజిషన్ ఇస్తాడు కదా, 99% కలెక్టర్ ఒక పొజిషన్ కాదు ఇవ్వాలి. మమ్మల్ని దిగుసారి ఆడితేనే ఇప్పుడు ఈ ముచ్చట ఎవ్వరు ఎప్పుడు మేము సార్ సార్ చదివేసి మేము చదివేసుకున్నాం.
4 నిమిషాలు లాభం ఉండదు 10 నిమిషాలు 4 లాభం ముగ్గుల ఎంపీడీఓ అటు ఎంపీఓ కింద పంచాయతీ రాసి కింద కాపీలో స్థానం రాయండి స్థానం నాకు కింద కాపీలో మధ్యప్రదేశ్ కాపీలో ఇంకో అందరికీ నమస్కారం అండి. నాకు ఫస్ట్ ఒకసారి సస్పెండ్ చేస్తే హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత కూడా డీపీఓ గారు సస్పెండ్ చేసిరని మళ్ళీ సస్పెండ్ చేయించిన తర్వాత మళ్ళీ హైకోర్టు ఆర్డర్ తెచ్చినాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా మమ్మల్ని ఆల్రెడీ మేము సీట్లో కూర్చున్నాక కూడా ఎంపీఓ గారు సెక్రటరీ గారు అందరు కలిసి మీటింగు ఓకే చేసిరు, మీటింగ్ నడుపుతురు. కాబట్టి అట్లా చేయొచ్చా? మరి మేము కూడా కోర్టుకు పోతాం, దాని మీద కూడా కోర్టుకు పోతాం, అధికారుల మీద కూడా కోర్టుకు పోతాం. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఎందుకు ఊరుకున్నామంటే, సరే ఇప్పుడు ఎవరి మీద కూడా తీసుకోవద్దు, వాళ్ళతోటి మాకు పని ఉంటుంది, మాతోటి వాళ్ళకి పని ఉంటుంది. ఇక నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ముథోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి నియమితులయ్యారు. టీఆర్ఎస్ ముథోల్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, స్థానిక గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మరిన్ని పదవులు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. संतोष तुम हटो नहीं ఇక నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతు విద్రోహ దినము ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిందని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. రైతుల మీద వాహనం ఎక్కించి చంపిన ఘటనలో కేంద్ర మంత్రిని అలాగే కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్పీ కమిటీ నియమించడము, రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవడము, ఉద్యమంలో అమరులైన రైతులకు నష్టపరిహారం చెల్లించడం వంటివి హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడము రైతాంగ విద్రోహమని విమర్శించారు. కనీస మద్దతు ధరకు చట్టాన్ని వెంటనే తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఉద్యమంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఉద్యమంలో నష్టపోయిన రైతాంగానికి మొత్తానికి ఇవ్వాలి. నష్టపరిహారాన్ని రైతు వ్యతిరేక విధానాలు నశించాలి. రైతు వ్యతిరేక విధానాలు నశించాలి. రైతు వ్యతిరేక విధానాలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే చేయాలి. కనీస మద్దతు ధరల చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు విద్రోహ దినాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన సమస్త పోరాటం
ఫలితంగా కేంద్ర ప్రభుత్వము మేము కనీస మద్దతు ధరల చట్టంకు సంబంధించి కమిటీ వేస్తామని, అలాగే చనిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని, అలాగే రైతులపైన పెట్టిన దేశవ్యాప్త కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటామని, అలాగే ఎంఎస్పీని చట్టంగా చేస్తామని చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మేరకు రైతులు కిసాన్ మోర్చా ఈ రైతు ఉద్యమాన్ని విరమించి ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాటి గురించి ఒక్క హామీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాని గురించి పట్టించుకోకపోవడం ఇది చాలా దారుణమైన విషయం. ఇది మరోసారి రైతులను మోసం చేయడమే. రైతులకు ఏవైతే ఈ హామీలు ఇచ్చిండ్రో వీటిని తక్షణంగా అమలు చేయాలని చెప్పేసి, ఈ రైతుల హామీలకు అనుకూలంగా చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఈరోజు రైతు విద్రోహ దినం అనేది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇప్పటికైనా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు చాలా తీర్చలేక ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నివేదిక ద్వారా చెప్తున్న సందర్భంలో కూడా, మరి చనిపోతున్న సందర్భంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోకపోవడం మరి దేని సూచిస్తుందో వారే చెప్పాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలము పతంగి గ్రామంలో 1992-93 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు విద్య నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఉన్న ఊరు చదువు నేర్పిన బడి కన్నతల్లులను మర్చిపోవద్దని పూర్వ సమ్మేళన విద్యార్థి బాలరాజు సత్యం అన్నారు. తమ బ్యాచ్ విద్యార్థులంతా కలిసి పాఠశాలకి 6 తరగతి గదులను 4 లక్షల రూపాయలు వెచ్చించి నూతనంగా రూపొందించారు. ఆ తరగతి గదులను తమకు విద్య నేర్పిన గురువులతో ప్రారంభోత్సవం చేయించాలని వారు కోరారు. पेटी सर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరవీరుల స్తూపం వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా, హామీలు నెరవేర్చలేదని టీఆర్ఎస్ పై విమర్శ. గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు, గంట పాటు గాల్లోనే చక్కర్లు పట్టిన విమానాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ చోరీ, 1 లక్ష రూపాయల నగదు బంగారం అపహరణ. తిరుపతి సమీపంలో జనసేన కార్యకర్త దారుణ హత్య, గాలింపు చర్యలు చేపట్టిన స్థానిక పోలీసులు. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.